ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? మీ అందరి కోసము ఒక చిన్న ప్రార్థన చేయాలనుకుంటున్నాను. మీరందరూ ఏకీభవిస్తారా? పరిశుద్ధుడైన దేవా, గొప్ప దేవా, నమ్మదగిన దేవా, ఇదిగోనయ్యా మా జీవితాన్ని నీ హస్తాలకు అప్పచెప్తున్నాం. ఆశతో ఎదురు చూస్తున్నాం. నీవే మా దేవుడు, మమ్మల్ని నడిపించాలని ఎంతో ఆకలితో దప్పికతోటి తండ్రి, ఆత్మీయ దప్పికతోటి ఎదురు చూస్తున్నాము ప్రభు. ఇప్పటికే మా జీవితాలు ఎంతో నాశనం, ఎంతో నష్టం, ఎన్నో కష్టాలు, వేదనలు ఉన్నాయి ప్రభా. కానీ నీ సహాయాన్ని వేడుకుంటున్నాం ప్రభా. నువ్వు సహాయం చేయ ప్రభా. నీ మాట నీ సెలవే ప్రభా. ఇప్పటికీ అపవాది ఎన్నో రీతిలుగా దాడి చేస్తున్నాడు ప్రభా. నిద్రలో దాడి చేస్తున్నాడు, కళల రూపంలో దాడి చేస్తున్నాడు. ఎన్నో అపాయాలు, కీళ్లు, తెగులు, యాక్సిడెంట్స్ ని తెస్తున్నాడు ప్రభా. మరణకరమైన పరిస్థితుల నుండి మమ్మల్ని నడిపిస్తున్నాడు ప్రభా. మాకు జయము దయచేయమని వేడుకున్నాను. అపవాది కార్యాలు యేసు నామములో లయపరచమని వేడుకున్నాను ప్రభా. నీ జయము దయచే ప్రభా. ఎవరెవరికైతే అపవాది వల్ల కలుగుతున్న కళలు ఉన్నాయో తండ్రి, వాటన్నిటిని నీవే లయపరచు. నీ స్వరాన్ని వినిపింపజేయమని వేడుకుంటున్నాను. నీ ప్రసన్నత ప్రతి ఒక్కరి జీవితంలో దయచేయమని వేడుకుంటున్నాను. ఎంతో మంది జీవితాలు ఆలస్యము, ఎంత ప్రయత్నించినా ముందుకు వెళ్ళలేని పరిస్థితులు. ఇది ఒకవేళ అపవాది ద్వారా కలిగినట్లయితే వాడి ప్రయత్నాలన్నీ యేసు నామములో లయపరుస్తున్నాం. ఒకవేళ అజ్ఞానం బట్టి, స్వబుద్ధి పైన ఆధారపడి చేసిన తప్పైన నిర్ణయాలు బట్టి అయితే తండ్రి మాకు జ్ఞానము దయచే ప్రభా, వివేచన దయచే ప్రభా. ఎలాగ ముందుకు వెళ్ళాలో నీవే నీ ఆత్మ ద్వారా నడిపించు, ప్రేరేపించు ప్రభా. మా జీవితంలో ఉన్న ప్రతి ఆలస్యాన్ని కొట్టివే. శీఘ్రముగా నువ్వు ఇచ్చిన వాగ్దానంలోకి మేము అడుగు పెట్టుదుముగా కానీ వేడుకుంటున్నాం ప్రభా. గర్భిణీ స్త్రీలు ఉన్నట్లయితే తండ్రి, వారందరికీ కావాల్సిన క్షేమాన్ని దయచే, భద్రత దయచే. గతంలో దోచుకున్నాడేమో కానీ ఈసారి దోచుకోవడానికి వీలేదని యేసు నామంలో ప్రకటిస్తున్నాను. అంగీకరిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చమని వేడుకున్నాను. మా మనసులు అనే తలుపుల పైన తన క్రీస్తు రక్తం చేత ముద్రించమని వేడుకుంటున్నాను. మా భావోద్వేగాలు కాదు, మా ఎమోషన్స్ కాదు ప్రభా. నీ ఆత్మ ద్వారానే నడిపించబడాలి. ఈ మనసు అనే తలుపులు ఏ చీకటి దూరటానికి వీలేదు, ఏ అపవాది దూరటానికి వీలేదు. క్రీస్తు రక్తము చేత ముద్రించబడిన ప్రతి తలుపు, ప్రతి దేహము, ప్రతి ఇల్లుని నీవే పరిశుద్ధపరచమని వేడుకున్నాను. చీకటి కార్యాలు లయపరచమని వేడుకున్నాను ప్రభు. స్వస్థత లేని వారికి స్వస్థత దయచి, అనారోగ్యస్తులుగా ఉన్న వారిని క్రీస్తు యేసు దెబ్బల ద్వారా, ఆయన రక్తం ద్వారా స్వస్థతను వేడుకుంటున్నాం ప్రభు. ఏకవేస్తున్న ప్రతి ఒక్కరు నీ స్వస్థతాసం ఇప్పుడే వారి జీవితంలో చూడాలి ప్రభా. నీ ద్వారా మేము ఎన్నో గొప్ప కార్యాలు చేయగలుగుతాం ప్రభా. నీ ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించు. మా జీవితంలో నీ ఆత్మ సహాయము వేడుకోడు. ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో నీవే నెరవేర్చు ప్రభా. ఏ విషయంలో అయితే వారు నీ సన్నిధిలో వెతుకుతున్నారు, కోరుతున్నారు, అడుగుతున్నారు, నీ చిత్తానుసారంగా ప్రతి ఒక్కరి హృదయవాంఛని తృప్తిపరిచే దేవుడివి, ప్రార్థనని వినే దేవుడు, మా మొరల్ని ఆలకించే దేవుడు ప్రభా. ప్రతి ఒక్కరి ప్రార్థన నీవే చెవియొగ్గి నడిపించమని, మా జీవితంలో యేసు నామంలో జయము కలుగును కాక అని ప్రకటిస్తూ ప్రభు యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.